హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనమైతే బండి దగ్గరికి చాలా రోజుల తర్వాత వచ్చాం. బండి ఇక్కడ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాను. వారం రోజులు అయితే లోడింగ్ ఏం లేదు. నిన్న ఇన్ఫర్మేషన్ ఏమైతే వచ్చిందంటే వ్యాగిన్ ఉందని చెప్పారు. ఇవాళ వచ్చేసరికి అయితే వ్యాగిన్ అయితే లేదన్నారు మళ్ళీ. సో లారీ ఆఫీస్కి వచ్చిన తర్వాత బండి అయితే ఒకసారి చూసి స్టార్ట్ చేసి ఇంజన్ ఆయిల్ చెక్ చేసి బండి పరిస్థితి ఎలా ఉందో చూడాలి. నేను కూడా చూడలేదు, వారం ఉంది బండి ఇక్కడ పెట్టేసి. అవునన్నా. సో బండి అయితే చూద్దాం అండి. ఫస్ట్ ఇంజన్ ఆయిల్ గేజ్ చూసుకుందాం అన్న. చూద్దాం, ఫస్ట్ టైర్ చెక్ చేసుకుందాం. ఓకే. ఈ టైర్లు అయితే మొన్ననే వేసాను ఫ్రెండ్స్. మా నాన్న అయితే ఒక బండి తీసుకొచ్చారు ఛత్తీస్గఢ్ నుంచి. సో ఆ బండిలో నుంచి ఒక జత అయితే తీసుకున్నాను నేను. ఈ దీంట్లో ఉన్న జత అయితే పాతది, కొద్దిగా వాంటెడ్ ఉంటే ఈ టైర్లు అయితే వేశాను. నా బండికి ఫస్ట్ టైం నైలాన్ టైర్లు వేయడం. ఏ టైర్ అయినా అంటే రేడియల్ టైర్ ఉంటుంది నాది, స్టెప్నీతో సహా. ఎందుకంటే రేడియల్ చాలా ఎక్స్పెన్సివ్. టైర్లు అయితే ఓకే ఫ్రెండ్స్. ఈ టైర్ అయితే బటన్ చేసి చెప్పించాను ఫ్రెండ్స్ మొన్ననే. బటన్ అయితే నచ్చింది నాకు. సో చూద్దాం ఎట్లా వర్క్ చేస్తుందో. సీల్డర్ అన్నీ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఒకసారి ఇంజన్ అయితే చెక్ చేసుకుందాం. ఇంజన్ ఆయిల్ చాలా రోజులు ఇంజన్ ఆయిల్ చెక్ చేసి ఫస్ట్ ఓపెన్ అయితే చేసుకోవాలా. ఇది పెట్టేటప్పుడు జాగ్రత్త తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొద్దిగా మిస్టేక్ అయినా మన తలకాయ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. సో పెట్టేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా పెట్టుకోవాలి. అది క్లాత్ అయితే తీసుకుంటాను. క్లాత్ గేజ్ చూసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ గేజ్ తీసిన తర్వాత ఒకసారి ఫస్ట్ ఆల్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఒకసారి చూడాలి. సో గేజ్ అయితే పెడుతున్నాను. అని చూపిస్తాను. ఆయిల్ అయితే బ్లాక్ అయిపోయింది ఫ్రెండ్స్, మొత్తం బ్లాక్ అయిపోయింది. ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఒక 2 నెలలు చూసి నేను కూడా ఇంజన్ మార్చేస్తాను. నేను కూడా గేజ్ అయితే ఓకే ఉంది. చూడండి, వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చినుకులు పడుతున్నాయి ఫ్రెండ్స్. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి దగ్గర ఇదేంటో ఫ్రెండ్స్ నాకు అర్థం కావట్లేదు. మట్టి మట్టి ఉంది మొత్తం ఇక్కడ. దీన్ని ఉంచమంటారా తీసేయమంటారా కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. దీన్ని ఏమంటారు నాకైతే తెలియదు. మీకు ఏమైనా తెలిసి కమెంట్ చేసి చెప్పండి. సో ఆయిల్ అయితే చెక్ చేసుకున్నాం, వాటర్ కూడా చెక్ చేసుకున్నాం. పనిలో పని వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఈ ఎండాకాలంలో ఏంటంటే రేడియేటర్లో కూలెంట్ ఆయిల్ వేసుకుంటేనే కరెక్ట్. ఎందుకంటే రేడియేటర్ కూడా జామ్ కాకుండా ఉంటుంది. ఓన్లీ వాటర్ వేసుకుంటే మనం ఏంటంటే జామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కూలెంట్ వేసుకుంటే బెస్ట్. వాటర్ కూడా ఓకే, ఆయిల్ కూడా ఓకే. సో బండి అయితే ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేసుకుందాం. మొన్నటిదాకైతే నా బండికి ఎయిర్ కంప్లైంట్ ఉండే ఫ్రెండ్స్. ఒక టైర్ పగిలినప్పుడు అయితే ఎయిర్ పైప్ ఒకటి పగిలిపోయింది. ఎయిర్ పైప్ పగడం వల్ల నా లిఫ్ట్ కూడా లేవలేదు, నాకు రన్నింగ్లో కూడా ఎయిర్ ఎక్కట్లేదు. చాలా ఇబ్బంది పడ్డా నేను. సో నేను దానివల్ల ఎయిర్ కంప్లైంట్ దానివల్ల ఇప్పుడు బండికి మొత్తం ఎయిర్ కంప్లైంట్ వచ్చేసింది ఒక్క పైప్ పగలడం వల్ల. సో మొన్నైతే చేపించాను, చూద్దాం సక్సెస్ ఎంత కాలేదు. ఇప్పుడు ఒకసారి ఎయిర్ ఎక్కించి ఫుల్ ఎక్కించి చూస్తాను. మళ్ళీ సాయంత్రం ఒకసారి వచ్చి ఎయిర్ ఆగుతుందా లేదా అని చూసేసి మళ్ళీ లేకపోతే వీళ్ళైతే ఇక విజయవాడ వెళ్ళి చేపిస్తాను. ఎయిర్ కంప్లైంట్ అయితే ఉండకూడదు ఫ్రెండ్స్ బండికి. సో రండి బండి స్టార్ట్ చేద్దాం.